ఈ అవకాశం ఇచ్చిన చెల్లిస్తూ పూజ ఇచ్చినందుకు దేవుని నామంలో దినాలు చెల్లిస్తూ దేవుని ఎలాగే రక్షించడంలో సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవుని ప్రభావాలు ఆరోపిస్తూ చిన్నతనం నుంచి బాల్యదినాలలోనే నా హృదయంలో ఆలోచన ఇప్పుడు కూడా నాకున్నవారిని నేను పోగొట్టుకుంటానని భయం చిన్నప్పటి నుంచి నాకు ఉంది. మరణం అనే భయం చిన్ననాటి నుంచే ఉంది. ఎందుకు నలుగురిలో ఉన్న ఒకలా అయిపోతూ ఉండేదాన్ని. ఎందుకు ఇలా అవుతుందో కూడా నాకు అర్థమయ్యేది కాదు. సడన్గా అందరూ బాగానే ఉంది, ఇలాగా వేదన నలుపుకుంటూ ఉండేది. ఇవన్నీ చూస్తున్నవి ఏవి ఉండవు కదా. నా తల్లిదండ్రులు కూడా నాకు ఉండదు. నేను ఉండదు. నాకున్న వాళ్ళు నేను విడిచిపెడతాను, లేదంటే వాళ్ళు నన్ను విడిచిపెడతారు. అలాంటప్పుడు అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, దేనికోసం వచ్చాను? ఈ ఉద్యోగాల కోసమే, చదువుల కోసమే, ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడం కోసం వచ్చాను. మరి వస్తే ఎందుకు సంపాదించుకున్న వాళ్ళందరూ ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇన్ని సంపాదించుకొని ఇన్ని చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ వేదన నిరంతరము వెంటాడుతూనే ఉంది చిన్నతనం నుంచి కూడా. కానీ ఈ సంగతి ఎవరికీ తెలియదు. వేదంతోనే నేను ఎప్పుడు ఉండేదాన్ని. అయితే నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఎదిగిన తర్వాత ఉద్యోగం చేయాలి, ఈ ఆలోచనలన్నీ ఉండేవి. కానీ ఏదో గొప్పగా జీవించాలని ఎప్పుడూ లేదు. ఇది జీవితకాలం దేవుడు ఏదో తిండి గుడ్డ ఇచ్చి బతికిచ్చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. అలానే నా ఆలోచనలు ఉండేవి. ఓ చదివేసుకోవాలి, నేను చదువుకోవాలని ఉండేది. కానీ ఈ ఆలోచనలు ఎక్కువ లోపల నాలో ఉండేవి అన్నమాట. ఏంటి చదువుకున్నా, ఏం చేసినా ఒకరోజు మనం ఉండం కదా, ఇదే ఆలోచన నాలో ఉండేది అన్నమాట. అలా జరుగుతూ ఉన్నప్పుడు నా జీవితం వెళ్ళిపోతుంది కదా. చదువుకుంటున్నాను, ఏ చదివితే అవేవో ఎగ్జామ్స్లో వచ్చేవి, పాస్ అయిపోవడం అన్నీ జరిగిపోయింది. ఎక్కడా ఆగలేదు. అసలు గ్యాప్ అంటూ జీవితంలో లేదు. కొంచెం కూర్చొని ఆలోచించడానికి కూడా ఉదయం లేస్తే చదువుల కోసం పరుగులు. అలాగే మా అమ్మగారు కూడా ఎప్పుడు బాగుండేది కాదు. ఎప్పుడు అనారోగ్యంతోనే ఒకరోజు బాగుంటే 4 రోజులు హాస్పిటల్లో ఉండేవారు. అలాగే స్కూల్ నుంచి వచ్చేసరికి అసలు ఇంట్లో పరిస్థితి ఏంటో తెలియదు. నాన్న కూడా జాబ్కి వెళ్తూ ఆయన సడన్గా బస్సు మిస్ అయిపోయిందని వచ్చేవారు. చూస్తే ఆ రోజు అమ్మగారికి సీరియస్ అయ్యింది. అలా క్షణాల్లో అమ్మ ఎప్పుడూ కాపాడబడుతూ ఉండేది. డాక్టర్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, స్వామి గారు మీ సమయానికి రాకపోయి ఉంటే ఈవిడ దగ్గర కాదు మీకని. ఇలాంటి సాక్ష్యాలే మా జీవితంలో. అయితే మా కుటుంబం క్రైస్తవ కుటుంబమే. చిన్నప్పటి నుంచి దేవుని ఎరిగిన కుటుంబమే. కానీ క్రైస్తవ అంటే నామకార్థ క్రైస్తవం అంటే ఎందుకు దేవుని నమ్ముకోవాలో తెలియదు. ఆయన మన కోసం, మన పాపాల కోసం శిలువయాగం చేశాడని సంగతి తెలియదు. అందరూ బైబిల్ చదవమని చెప్పేవారు, ప్రార్థన చేసుకోమని చెప్పేవారు. మా అమ్మమ్మ ఏంటి, మా అమ్మగారు ఏంటి, అందరూ మా కుటుంబీకులు అందరూ కూడా చర్చికి వెళ్ళేవారు, వచ్చేవారు. కానీ ఎవరి జీవితంలో కూడా నేనైతే దేవుని పట్ల భయం కానీ ఏది నేను చూడలేదు. లోకంలో అందరూ ఎలా జీవిస్తున్నారు, వీళ్ళందరూ కూడా అలానే జీవించడం చూశాను అన్నమాట. దాంతో నాకు ఎందుకో క్రైస్తవులు చర్చికి వెళ్ళే వాళ్ళ పట్ల మంచి ఉద్దేశం ఉండేది కాదు. అలాగే అన్నిల పట్ల కూడా నాకు మంచి ఉద్దేశం ఉండేది కాదు. అక్కడికి వెళ్తేనే దేవుడా, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు వినరా అన్న ఆలోచన నాలో ఎప్పుడూ ఉండేది. చిన్నతనం నుంచి కూడా నేను పరలోక ప్రార్థన ఒకటి చేసేదాన్ని. ఉదయం లేచి పరలోక ప్రార్థన, ఉదయం లేచి పరలోక ప్రార్థన, రాత్రి పడుకునేటప్పుడు పరలోక ప్రార్థన, అంతే. ఇంకా అంతకు మించి దేవుడికి తెలుసులే అన్నట్లుగానే నాకు ఏంటో అనే ఆలోచన తప్ప ఏది అడగాలని మాత్రం అనిపించేది కాదు. నా తల్లిదండ్రులని అడగాలనిపించేది కాదు. అన్నీ అలానే నాకు ఉంటే చూసుకుంటారు అన్నట్లుగానే, ఏది ఏ సమయానికి అందరూ అందుతా అన్నట్లుగానే హృదయంలో ఉండేది. కానీ ఇది మాత్రం భయంకరమైన వేదన నా హృదయంలో ఉండేది. ఎప్పుడు ఎవరిని కోల్పోతానా అన్న భయం, ఆందోళన తప్ప ఇంకా వేరే ఒకటి ఏది లేదు. అయితే అలాగా నేను పాలిటెక్నిక్ చదివాను. అయితే మా ఫాదర్ అయితే నన్ను మొదలు డాక్టర్ చేయాలనుకున్నారు. కానీ డాక్టర్ చేయాలనుకున్న ఇంటర్లో నేను ఫెయిల్ అయిపోవడం జరిగింది. ఎంసెట్లో ర్యాంక్ వచ్చినప్పటికీ అందులో నేను కొనసాగలేకపోయాను. నాకైతే అలా డాక్టర్ చేయాలని అదేం లేదు. ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకోవాలి అంతే. అంతకు మించి ఏమీ ఆలోచన ఉండే కాదు. పాలిటెక్నిక్ చదివాను. పాలిటెక్నిక్ చదవగానే నాకు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జాబ్ తర్వాత మరి నా 95లో నాకు జాబ్ వచ్చింది. 97లో నాకు మ్యారేజ్ అయిపోయింది అనమాట. మా హస్బెండ్ కూడా మాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్. ఆయన నేను కలిసి స్కూల్లో 10th క్లాస్లో వరకు స్కూల్లో కలిసి చదువుకున్నాం. అంటే పరిచయం అయితే లేదు. కానీ ఆశ్చర్యకరంగా దేవుడే 96 ఎండింగ్లో ఆయన మళ్ళీ నాకు పరిచయం చేసి, మాకే తెలియకుండా వితిన్ 6 monthsలో తను వాళ్ళ పేరెంట్స్ చెప్పడం అన్నీ జరిగిపోయినాయి. ఏంటో ఒక కల్లా జరిగిపోయింది. ఇది ఒక మనిషి ఉద్దేశించినట్లుగా అయితే నాకు అనిపించలేదు.
అలా జరిపింది. అప్పటికి నాకు దేవుడు ప్రణాళికలు కానీ, దేవుడిని అడగాలని కానీ ఇదేదీ లేదనమాట. ఏమీ అడగడం తెలీదు, ఏమీ చేత కాదు. అయితే నాకు అనిపించింది మాత్రం ఈ చేయి తండ్రి అన్నట్లుగానే నేను హృదయంలో అనుకునేదాన్ని అనమాట. సో అలాగా 96 డిసెంబర్లో నా భర్త మళ్ళీ నాకు పరిచయం అవ్వడం, 97 మేకి మా పెళ్ళి అయిపోవడం, ఈ మధ్యలో మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు చనిపోవడం, మా పెళ్లి కోసం మాట్లాడిన ఆయన చనిపోవడం, అన్నీ జరిగినప్పుడు అసలు అన్నీ ఆటంకాలు యాక్చువల్గా. అనిల్ అయితే ఈ అమ్మాయిని చూసాక ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటారు, కానీ అవి ఏవి ఆటంకాలు లేవు. కానీ వితిన్ 6 monthsలో అన్నీ అయిపోయాయి. ఈ పెళ్ళైన దగ్గర నుంచి నేను ఉద్యోగం చేస్తున్నాను, ఆయన బిజినెస్ చేస్తున్నారు. కానీ ఎప్పుడూ ఫైనాన్షియల్ ఇష్యూసే మాకు. ఇది చూస్తే పోయి మేము ఎవరినైనా పోషించేస్తున్నావా, ఎవరికైనా పెళ్ళిళ్ళు చేస్తున్నావా, ఈ పెద్ద పెద్ద ఇబ్బందులు ఉన్నాయి మాకంటే ఏమీ లేవు. కానీ ఎప్పుడూ వ్యాపారంలో లాసే, ఎప్పుడు ఎందులో అడుగు పెట్టినా నష్టమే అన్నమాట. అయినప్పటికీ ఎన్ని జరిగినప్పటికీ మరి మేము ఒక ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి కష్టాలైనా ఇష్టపడి భరించాలి అని, లాభం వస్తే నాకే, నష్టం వచ్చినా నాకే అన్నట్లుగా అన్నీ భరించుకుంటూ ఇద్దరు అన్నీ పంచుకుంటూ షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఆ బిజినెస్ కూడా చాలా ఇబ్బందులు వచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేయడం, అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేయడం, మళ్ళీ ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయడం, అన్నీ లోన్స్ పెట్టుకొని స్టార్ట్ చేయడం. ఆయన వెనకాతల ఆయనకి ఏమీ లేవు, మాకు ఏమీ లేవు. మా ఫాదర్ వాళ్ళకి సొంత ఇల్లు ఉంది కానీ ఆస్తులు అయితే ఇద్దరికి ఏమీ లేవు అన్నమాట. సో లోన్స్ మీదే అన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఇద్దరం ఏదైనా కూడా అసలు మూడో వ్యక్తికి తెలియదు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. అందరికీ అయితే మేము చాలా బాగున్నాం, కానీ అన్ని విషయాల్లో బాగున్నాం, కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మాత్రం మమ్మల్ని వెంటాడుతుంది అన్నమాట. సో అలా అవుతున్నప్పుడు ఇంకో బేకరీ పెట్టాం, అది భయంకరమైన లాస్ వచ్చి 2004లో మొన్న పెళ్ళైన కొత్తలో అయితే మా హస్బెండ్కి ఒక్కసారి నేను దేవుడి కోసం మామూలుగా చేస్తున్నాను, పరిచయం చేయడం జరిగింది. కానీ నాకే దేవుడి కోసం తెలియనప్పుడు నేను ఆయనకి ఎక్కువ చెప్పడానికి కూడా నా దగ్గర ఏం లేదు. సో ఆయన అనేవారు, మన దగ్గర రూపాయి అంటే పావులా హెల్ప్ చేద్దాం ఎవరికైనా, అదే దేవుడు, ఏ దేవుడైతే ఏంటి అని ఆయన అనేవారు. అలాగని నేను ప్రార్థన చేసుకున్నా, ఇప్పుడు చర్చికి వెళ్ళినా నన్ను ఇబ్బంది పెట్టేవారు కాదు. ఆయనతో కూడా నేను మరి పూజలు చేసుకున్నప్పుడు అన్నీ కూడా నేను ఆయనకి ఈ అమ్మాయి చేసుకున్నాను ఏంటి అని అనుకోకుండా అన్నీ కూడా నేను సహకరించి గుళ్ళకేంటి అన్నిటికీ నేను వెనకాతలే తిరిగేదాన్ని. అయినప్పటికీ నా హృదయాల్లో ఎక్కడికి వెళ్ళినా నేను దేవుడిని మాత్రమే, ఏ గుడికి వెళ్ళినా కూడా దేవుడిని మాత్రమే తలుచుకునేదాన్ని, కానీ ఇంకోటి నా హృదయంలోకి వచ్చేది కాదు. అలాగే జరుగుతూ ఉన్నప్పుడు 2004లో మరి మేము బేకరీ పెట్టాము. బేకరీ పెడితే అక్కడ కూడా భయంకర లాస్, తెలియకుండానే చాలా లోతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇంకా చిన్నపిల్లలు అన్నమాట. ఆ సమయంలో ఇంకేం చేయాలో అర్థం కాదు, ఎలా తీర్చాలి అప్పులని అర్థం కాని సమయంలో ఇద్దరం ఒకసారి అయితే బీచ్కి వెళ్ళిపోయాం అన్నమాట. బీచ్కి వెళ్ళిపోయి ఇంక చనిపోదాం అని అనుకున్నాం. మా పేరెంట్స్ కూడా తెలియదు. ఇద్దరు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు, పిల్లల్ని చూసినప్పుడు మళ్ళీ అయ్యో పిల్లలు ఏం చేశారు, మనం చేసిన తప్పులకి పిల్లలు బలవకూడదని మళ్ళీ ఆ పిల్లల మొహాలు చూసి మళ్ళీ కామ్గా ఇంటికి వచ్చాం అన్నమాట. ఎవరికి తెలియదు ఆ విషయం. తర్వాత ఒకరోజు ఎందుకో చర్చికి వెళ్దామండి అని అన్నప్పుడు మా హస్బెండ్ నాతో వచ్చారు. జ్ఞానపురం రోమన్ కేథలిక్ చర్చ్ వెళ్ళడం జరిగినప్పుడు అక్కడ వచ్చిన తర్వాత ఆయన చాలా బాగుంది, ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది అని అన్నారు. అంటే ఆ మాట ఒకటి షేర్ చేసుకున్నారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆ తర్వాత 2004 నుంచి మేము చాలా వ్యాపారాలు అన్నమాట, శారీ వ్యాపారం చేయడం, సీజనల్గా ఇంకెక్కడికంటే ఎక్కడికి ఇళ్ళకు కూడా శారీస్ తీసుకొని వెళ్ళి సేల్ చేయడం అలా జరిగింది. తర్వాత ఆటోమేటిక్గా వితిన్ 2 years 3 yearsలో మొత్తం మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి అన్నీ కూడా రెక్కల్లా పక్షుల్లా ఎగిరిపోయినట్లు అయిపోయి మళ్ళీ మేము మామూలు స్థితికి వచ్చి అప్పులన్నీ తీరిపోయి అలా చేస్తున్నప్పుడు మళ్ళీ మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్ళడం జరిగిందనమాట. ఇలా జరుగుతుండగా అన్నీ తీరిపోయి మళ్ళీ నాకు యాక్చువల్గా నా చేతితో ఒక రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఎప్పుడు అలవాటు లేదు. పెళ్ళికి ముందు నా తండ్రికి ఇచ్చేయడం, పెళ్ళైన తర్వాత నా భర్తకి ఇచ్చేయడం తప్ప నా చేతితో ఏది ఖర్చు పెట్టడం నాకు ఇష్టం అంటే అలవాటు లేదు నాకు అసలు. అదొకటే నాకు అలవాటు. సో అలాగా 2004 తర్వాత జరిగిన తర్వాత మళ్ళీ ఆయనకి అన్నీ, ఆ తర్వాత అప్పులు మాత్రమే ఇద్దరం కలిసి షేర్ చేసుకుని తీసుకున్నది, మళ్ళీ అన్నీ ఆయనే చూసుకుంటారు. తర్వాత 2016లో డిమానిటైజేషన్ అయింది. డిమానిటైజేషన్ అయినప్పుడు నేనైతే చాలా ఆనందిస్తాను, మోడీ మంచి డెసిషన్ తీసుకున్నారు, కరప్షన్ అంతా పోతుంది అలా ఆలోచిస్తుంటే మా హస్బెండ్ చాలా ప్యానిక్ అయిపోతున్నారు. ఏం జరిగిందో తెలియదు, నాకు చెప్పట్లేదు. అప్పటికే ఎన్నో ఇష్యూస్ మేము ఫేస్ చేయడం వల్ల ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పలేకపోతున్నారు. నాకు అడగడానికి నాకు ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే లోన్ పెట్టి ఇల్లు కొనుక్కుందాం, మళ్ళీ ఏ లోన్ పెట్టమంటారో, పెడితే మరి జీతం రాదు కదా, జీతం రాకపోతే ఎలా తింటాం అని ఆలోచన చేస్తున్నాను. అందుకని నేను అడగలేకపోతున్నాను. అయితే నేను బిజినెస్గా అయింది ఏదో ఆ బిజినెస్ మీద ఎప్పుడు కూడా నేను హోప్ పెట్టుకోలేదు. ఎందుకంటే బిజినెస్ ఈరోజు ఉంటుంది రేపు ఉండదు అని చెప్పి ఎప్పుడు కూడా దాని మీద హోప్ పెట్టుకోలేదు. అలాంటి టైంలో ఆయన మరి అలా అయిపోతున్నప్పుడు నాకు అర్థం కాలేదు, అయితే ఊరుకున్నాను. తర్వాత 2016 ఏప్రిల్లో కార్ యాక్సిడెంట్ అయింది.
మా పాపకిను మా హస్బెండ్కి. దాని తర్వాత అన్నీ వెంటనే అనమాట. కార్ యాక్సిడెంట్ అయింది 1 వీక్లో నాకు భీమవరం ట్రాన్స్ఫర్ అయిపోయింది. అసలు కుటుంబాన్ని విడిచి వెళ్ళడం అనేది నాకు అస్సలు జీవితంలోని నేను అసలు డైజెషన్ చేసుకోలేని విషయం అనమాట. అలాంటి పిరిగిదాన్ని, భయంకర పిరిగిదాన్ని. రాత్రి అయితే భయం. 2017లో కూడా భీమవరం మా నాన్నగారిని తీసుకొని వెళ్ళి నేను బాత్రూమ్కి వెళ్ళాలంటే మా నాన్నగారు వంటగదిలో నిల్చుంటే బాత్రూమ్కి వెళ్తాను. అంత పిరిగిదాన్ని. అసలు కుటుంబాన్ని విడిచి ఉండలేను, నైట్ టైం ఒంటరిగా ఉండలేను. ఎన్నో నాలో లోపాలు, బలహీనతలు అనమాట. అలాంటిది భీమవరం అయిపోయింది. అసలు డైజెషన్ చేసుకోలేకపోతున్నాను. ఏం జరుగుతుందో తెలియదు నాకు. ఇంకా అలా ఎలా వెళ్ళిపోయినా ఇంటికి ఆ ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోయినా ఏం జరుగుతుంది అనుకుంటూ. ఇంకా ఆ సమయంలో మా సార్ నా చేతిలో బైబిల్ పెట్టారనమాట. మా సార్ కూడా మా ఆఫీసర్ కూడా క్రిస్టియనే. ఆయన నేను వెళ్ళిపోతున్నప్పుడు భీమవరంలో నా చేతిలోకి అదే మొదటిసారి బైబిల్ రావటం అనమాట. అంతవరకు బైబిల్ చదవడం తెలియదు. ఓన్లీ కీర్తన గ్రంథం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుంటే చోటున కూర్చుండక, ఏవో ధర్మశాస్త్రం ఆనందించి దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆ మాట మాత్రం నాకు చిన్నప్పుడు బైహార్ట్ అయింది. అది నా హృదయంలో ఉండిపోయింది. బైబిల్ ఏదైనా మాట చెప్పకుండా అది ఒకటి తప్ప నాకు ఇంకేం రాదు అనమాట. మరి నాకు దేవుడిని ఎప్పటికీ నేను తెలుసుకున్నాను. ఈ మాటే నన్ను జీవితకాలం నన్ను నడిపించిందని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. సో అలా జరుగుతున్నప్పుడు నా భర్త ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు ఇంకా మరి అర్థం కావట్లేదు జీవితం ఏంటో. అప్పటికి సొంత ఇల్లు ఉంది. ఇంకా ఆయనకి నేను అడగడానికి ధైర్యం చెయ్యట్లేదు. ఇంకా అలా సాగుతున్నప్పుడు ఆయన నాకు చెప్పట్లేదు. ఒకరోజు ఆయన సడన్గా పూజలని మానేశారు. మామూలుగా ఉదయం స్నానం చేసి వచ్చి టిఫిన్ దగ్గర పూజ చేసుకొని టిఫిన్ చేస్తారు. అలాంటిది ఒకరోజు సడన్గా వచ్చి స్నానం చేయలేదు, పూజ చేయలేదు, వచ్చి టిఫిన్ దగ్గర కూర్చున్నారు. అదేంటి అలా మీరు చేస్తున్నారంటే నేను ఏం చేశాను, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అదేంటి అలా మాట్లాడతారు, మన ప్లానింగ్ సరిగ్గా లేదు, దేవుడిని ఎప్పుడు అనకూడదు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు అని చెప్పి అంటుంటే నువ్వు ఏమైనా చెప్పు, ఏ దేవుడు లేడు, అసలు దేవుడే లేడు, దేవుడనే ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, అందరికీ సహాయం చేస్తూ వచ్చాను, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, అలా ఎలా మాట్లాడాడు. ఇంకా అలా అన్నాక నేనేం ప్రెషర్ చేయలేదు అనమాట. ఇంకప్పుడు నాకు ఏంటి అసలు జీవితం అర్థం కావట్లేదు అన్న టైంలో అప్పుడు నేను అక్కడ ఎన్ఏడిలో యూసీసీ చర్చ్ ఉంది. ఆ యూసీసీ చర్చికి వెళ్ళడం నేను మొదలు పెడుతున్నప్పుడు నేను చర్చికి వెళ్తున్న ప్రతి ఆదివారం మా పిల్లల్ని, మా మదరు, ఫాదరు, మా ఐదుగురం కలిసి చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. వస్తున్నాం కానీ వెళ్తున్నాం ఏదో అంతగా అర్థం కూడా కావట్లేదు. వెళ్తూ వస్తున్నప్పుడు అలా క్రమేణా దేవుడిని ప్రార్థన చేసుకుంటూ ఏంటంటే దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అయితే నన్ను గట్టిగా పట్టుకున్న మాట ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు, వాటిని నేను పోషిస్తున్నాను కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీకోసం చింతిస్తున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు, ఈరోజే మీది, రేపు మీకు అనవసరాన్ని మాట్లాడినప్పుడు ఆ మాటలు నా లోనికి వచ్చి అసలు నన్ను ఎంత శక్తిగల మాటలు అంటే నన్ను అసలు ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయినట్లుగా ఆ రోజున్న ఉన్న పిరికితనం అంతా ఆ మాటతో ఒకసారి ఎగిరిపోయినట్టు అయిపోయింది నా హృదయం నుంచి. వెళ్ళి అవును కదా, దేవుడు కదా ఇవన్నీ చేశాడు, ఆయన కదా ఈ రోజు వరకు ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కానీ నా జీవితంలో ఏ లోటు లేదు కదా, ఆయన చూసుకుంటాడు అని ఒక గొప్ప ధైర్యం వచ్చి నన్ను నా భర్త దగ్గరికి వెళ్ళడానికి ఆ మాటలు నన్ను ప్రేరేపించినాయి అన్నమాట. వెళ్ళు ఆయనతో మాట్లాడు అని అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి మీరు ఎందుకలా అయిపోతుందని చెప్పండి, ఏం ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు నేను ఏమీ అనుకోను, దేవుడు ఉన్నాడు, ఆయన ఏమి చూసుకుంటాడు, మీరు చెప్పండి అన్నప్పుడు అప్పటికే ఆయన ధైర్యం చేయకపోయేసరికి నేనే అసలు మీకేంటి 10 లక్షల లోన్ కావాలని నేనే ధైర్యం చేసి అడిగాను. 1 లక్ష రూపాయల లోన్ అన్నా నేను అసలు తెల్లవారు లెక్కలేసుకుంటూ కూర్చుంటాను ఆ లోన్ తీరే వరకు, అలాంటి వ్యక్తిని అనమాట. అలాంటిది ఆ 10 లక్షల లోన్ అనేసరికి ఆయన ఒక ఆశ్చర్యం పెట్టుకుని నా వైపు చూస్తారు. ఇదేంటి ప్రతిదానికి ఎంత ఆలోచించి గంటలు ఆలోచిస్తే నిద్రపోదు, అలాంటిది ఎంత మాట తన నోట్లోంచి వచ్చింది ఏంటో అని చూస్తాను. నేను నిజమే చెప్తున్నాను, మీకు కావాలంటే చెప్పండి, లోన్ పెడతామని చెప్పి ఇంకా ఎలా తీరుస్తాము, ఏంటి శాలరీ వస్తుందా లేదా, ఇంక ఈ ఆలోచనలు లేవు. ఆయన చెప్పాడు ఆకాశ పక్షుల్ని చూడమన్నాడు, అవి ఎత్తట్లేదు, నిజంగానే కొయ్యట్లేదు, వాటిని పోషిస్తా అన్నాడు, మమ్మల్ని కూడా పోషిస్తా అని చెప్పి దేవుడు ఎందుకో గొప్ప శక్తి కలిగింది నాకు. ఇంకా అన్నప్పుడు వెళ్ళి కేరళ అనమాట, మరి హెడ్ ఆఫీస్ వెళ్ళాను. కేరళ వెళ్ళి లోన్ పెట్టి ఆయనకి ఇచ్చేయడమే తప్ప ఏం చేశారు ఏంటి ఇంకా ఆలోచన లేదు. దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, ఎవరినెలా నడిపించుకోవాలో ఆయనకే తెలుసు అని ఆయనకి ఆ రోజు నుంచి అన్నీ ఆయనకి విడిచిపెడతాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినా, ఎవరు బయటకు వెళ్ళినా వచ్చే వరకు ఎంత టెన్షన్ అంటే నాకు వచ్చేంత వరకు నిద్రపోయేదాన్ని కాదు, తిండి తినేది కానీ అర్ధరాత్రి అయితే
మా హస్బెండ్ వచ్చే వరకు 1 గంట 2 అయినా అలాగే ఉండి వచ్చిన తర్వాతే తిని లేకపోతే ఏమైపోయారో మధ్యలో ఏమైనా అయిపోయిందా, ఏ యాక్సిడెంట్ అయిపోయిందా, ఈ రోజు మాకు ఇద్దరికి లాస్ట్ ఇలా ఉండేది నా ఆలోచన అనమాట. కానీ ఆయనకేమో తెలియదు నా ఆలోచనలు ఇలా ఉన్నాయని చెప్పి. లేట్ అవుతా బయటకు వెళ్తే అలా ఇలా అనేవారు. అయినప్పటికీ కూడా నా ఆలోచన అర్థం కాక అన్నా కూడా, కానీ ఈ మాటతో ఇవన్నీ పోయి నేను ఆలోచించి ఆ రోజు నుంచి నేను అసలు ఎవరు ఏం చేస్తో పట్టించుకోవట్లేదు. పిల్లలు వెళ్తున్నారు వస్తారా, ఆయన ఉన్నట్టుగా దేవుడు నేనే నాకంటే ఎక్కువ ప్రేమించి దేవుడు దొరికాడు. నేనేమో ఆయనకన్నా వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నానా, ఈ రోజు వరకు కాచుకున్నాడు ఆయన, ఇక ముందు కూడా కాచుకుంటాడనే గొప్ప ధైర్యం నాకు వస్తుంది అన్నమాట. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆయనకి లోన్ ఇచ్చేసాను, ఏం చేస్తున్నాడో తెలియదు. మళ్ళీ 2 మంత్స్ అయ్యింది. 2 మంత్స్ బాగానే ఉన్నారు. 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు అర్థమైంది. మళ్ళీ దైవజనుడి నోట దేవుడు పెట్టిన మాట ఏంటంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అని ఆ మాటలు నాకు వినిపించినప్పుడు, అవును కదా, దేవునికి ఈ భూమి మీద స్థలం లేదంట, నాకెందుకు ఇల్లు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఆయన ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ముందు మనం అంటూ బతికి ఉండాలి కదా, బతికుంటే కదా ఇల్లు అనేది, ఇవన్నీ మనకు కావాలి, లేనప్పుడు ఇవన్నీ ఎందుకని మరలా మాటలను ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రేరేపించినప్పుడు మరలా వెళ్ళి చెప్పాను, మన ఇల్లు కావాలంటే మీకు ఇబ్బందులు ఉంటే ఇల్లు అమ్మేద్దాం, ఏం పర్లేదు, అందుకుంటే ఇల్లు కదా ఏంటి, మనం ఎక్కడుంటే అదే మన ఇల్లు అనుకుని ధైర్యం చెప్పినప్పుడు ఆయన మళ్ళీ ఇల్లు అమ్మేయడానికి ఒప్పుకోవడం. తర్వాత దేవుడే ఒకళ్ళొకళ్ళని పంపిస్తున్నాడు మా ఇంటికి. మరి ఆయన సమయం ఏమో తెలియదు కానీ అక్కడ ఉంటున్నప్పుడు ఎందుకులో ఉండేవాళ్ళం. అక్కడ గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. ఒక ఆంటీ ఆవిడ ఎవరో తెలియదు, మేము వాకింగ్ చేస్తుంటే మా చుట్టూ తిరిగారు, మా అమ్మగారితో మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఆవిడకి ఎప్పుడు నేను దూరంగా వెళ్ళిపోతుంటాను, ఈ క్రైస్తవులు ఇంకా అసమానం ప్రార్థన అంటారు, పిలుస్తారు, ఇవేం చెప్తారని, అలాగా ఆవిడకి కూడా నేను దూరంగా జరుగుతుంటాను. కానీ ఆవిడని దేవుడు ప్రేరేపించి మా ఇంటికి వెళ్ళమని ఎక్కువ బలంగా ప్రేరేపించేవాడంట. అలాంటిది ఆవిడ వచ్చి మరి మా ఇంటికి వచ్చేటప్పుడు నేను దేవారం నుంచి శనివారం ఇంటికి వస్తూ ఉండేదాన్ని. ఇంకా ఆంటీ నేను అమ్మ కూర్చుని ముగ్గురు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. ప్రార్థన చేసుకుంటూ ఉండేటప్పుడు సడన్గా ఒకరోజు మా హస్బెండ్ మా ముగ్గురు మధ్యకి వచ్చి కూర్చున్నారు. ఏ దేవుడు లేడు అనే వ్యక్తి వచ్చి ఆ రోజు మా మధ్యలో కూర్చుని, ఇంకా నాకు ఇంకా ఈ గతి లేదు ఇంకా అన్నట్లుగా అన్నప్పుడు మా ముగ్గురికి చాలా దుఃఖం వచ్చింది. దుఃఖం కలిగి ఇంకా ఆంటీ అన్నారు, బాబు నీ సమస్యలు నీకు ఎక్కువ కానీ దేవుడికి ఎక్కువ కాదు, చూడు దేవుడు ఎలా మాట్లాడతాడు అని చెప్పి ఆవిడ బైబిల్ తెరిచి దేవుడు మాటలు, యెషయా గ్రంథంలో ఉన్న మాటలు అవన్నీ ఆంటీ చెప్తున్నప్పుడు, చూడు నేను అరచేతుల్లో చెప్పుకున్నాడంట అని అన్ని సంగతులు ఆవిడ చెప్తున్నప్పుడు ఆయనకి ఆశ్చర్యం కలిగింది. అంతే కదా ఆవిడ ఒక మాట అన్నారు, బాబు నీకు అంతగా ఇబ్బంది ఉంటే చెప్పు, నాకు కిడ్నీ ఇచ్చేస్తామన్నారు ఆవిడ. అసలు ఆవిడ ఎవరు, నాకు కిడ్నీ ఇవ్వడం ఏంటి, నాకు ఎంతమంది ఉన్నారే, నా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ వాళ్ళెవరూ చెప్పలేని ఈ మాట ఆవిడెవరు నాకు కిడ్నీ ఇవ్వడానికి అన్న ఆలోచన ఆయన కలిగి ఆ రోజు నుంచి ఆయన బైబిల్ తీయడం, చదవడం, చూడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఈరోజు నాకు చనిపోవడం తప్ప వేరే ఆలోచన లేదు అని అన్నప్పుడు, దేవుడు సమాధిలోంచి నీ ప్రాణాన్ని విమోచించేవాడు నేనే అని మాట్లాడుతుంటే ఆయన నా దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడిన మాటలు చూపించడం అలాగా జరుగుతూ వచ్చింది అన్నమాట. జరుగుతూ వచ్చినప్పుడు ఇంకా ఇల్లు కూడా మేము సేల్ చేయడానికి నిర్ణయించుకున్నాం. అంతకు మునిపే వాళ్ళ బంధువులే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళు దేవుడు నమ్ముకొని వాళ్ళకి అసలు సంబంధం లేదన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ బంధువులకి సంబంధం లేదు, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు, ప్లస్ దేవుని సేవ చేస్తున్నారనమాట. సో వాళ్ళు మా హస్బెండ్ గారు సైడ్ కొనడానికి వచ్చినప్పుడు వాళ్ళ కజిన్ తీసుకొచ్చారు. అప్పుడు మా భార్య కూడా ఇలా క్రైస్తవులే, మొన్నే 2017 డిసెంబర్ 30న బాప్టిజం తీసుకున్నాను. సో అప్పుడు ఆయన చెప్పినప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం, వాళ్ళ ప్రేమ అంతా అసలు చూసినప్పుడు మా పిల్లలు కూడా చాలా దేవుని ప్రేమ అంటే ఇలా ఉంటుందా అని వాళ్ళెవరు మా కోసం ఏడవడం ఏంటి, ప్రార్థన చేయడం ఏంటి, వాళ్ళే కాదు వారి ద్వారా సహోదరులు కూడా వచ్చి మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు విడిస్తుంటే ఏంటి మా కష్టాలు వాళ్ళ కష్టాలుగా తీసుకొని ఇలా ఎప్పుడు మేము జీవితంలో ఎవరిని చూడలేదు. ఎప్పుడు ఏదో అనేవాళ్ళని ఊరికి ఇబ్బంది పెట్టామని చూసాం. కానీ దేవుడి ప్రేమ ఆ రోజు మా పిల్లలు కూడా తెలుసుకోవడం, వాళ్ళు కూడా దేవుని మాటలు చదవడం ప్రారంభించారన్నమాట. సో అలా దేవుడు ఒకటి మా జీవితంలో చేసుకుంటూ వచ్చాడు. అయితే నాకు అప్పుడు తెలిసిందో మనం చనిపోం అనమాట. ఎప్పుడైతే దేవుని సువార్త విన్నామో మనం చనిపోం అనమాట. మనం ఎప్పటికీ కలిసే ఉంటాము, మరణం అనేది మనల్ని ఎప్పటికీ ఎడబాయదని ఆ నిశ్చయిత వచ్చినప్పుడు నాకు ఇంకా అసలు ఇంక దేవుని చేతులు పట్టుకుంటూ చాలు, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఆయన చేయి పట్టుకొని పరలోకంలోకి వెళ్ళిపోవడమే. ఎందుకు ప్రభావ నా పిల్లలు నీ చేతికి అప్పగిస్తున్నాను, ఇంతవరకు నేను ఎలా పెంచానో నాకైతే తెలియదు, కానీ నువ్వే నడిపించుకోవాలి. వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నా, చదువులు ఉన్నా లేకపోయినా, పెళ్ళిళ్ళు అయినా లేకపోయినా,
వారు మాత్రం నీ చెయ్యి విడవకూడదు. కానీ వారి జీవితంలో మరి నువ్వు ఏం ఉద్దేశించావో, వాళ్ళ పెళ్ళిళ్ళ ద్వారా, వారి ఉద్యోగాల ద్వారా నీ కార్యం జరుగుతాయంటే జరిగించుకో. ప్రతి అడుగు కూడా నీ కార్యం ఉంటే వేయించుకోలేదే లేదు. ఇది చదవాలి, అది చదవాలి అని ఏం లేదు. వాళ్ళు కూడా నిర్ణయించుకున్న చదువులు కూడా ఆపేసి దేవుని చిత్త ప్రకారంగానే చదువుతున్నారు. సో అలాగ మేము అక్కడ ఇల్లు కూడా అమ్మేసి ఇక్కడికి వచ్చేయడం జరిగిందనమాట. జరిగి ఇల్లు కూడా ఇప్పుడు ఉంటుంది. మేము ఇల్లు కూడా యాక్చువల్గా మేము చాలా తక్కువ రెంట్ కోసం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ తక్కువ రెంట్ తీసుకుని వెళ్తుంటే ఆ ఇల్లేమో చిన్న బోర్డు ఉందన్నమాట, కన్య కనపడకుండా. మా హస్బెండ్ చూసి వచ్చి 16,000 రెంట్, అది చాలా అంటే వద్దుకే చాలా ఎక్కువ అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేరే ఇల్లు చూసుకున్నాం. వాళ్ళేమో ఇస్తా అని చెప్పి ఇవ్వమన్నారు. కానీ తెల్లవారుజామున 5 గంటలకి దేవుడు నాకు ప్రేరేపిస్తాడు, వా ఇంటికి వెళ్ళు, అక్కడే ఉండు. ఇప్పటివరకు 24,000 నువ్వు లోన్ కట్టావు, ఇప్పుడు కూడా కడుతున్నావు అనుకో, 16,000 నీకు ఎక్కువ కాదు, నేను చూసుకుంటానని చెప్పి ప్రేరేపించినప్పుడు ఇంక వెంటనే మా హస్బెండ్ చెప్పి, లేదు దేవుడు ఎందుకు ఆ ఇల్లు నేను చూడలేదు, ఆయన బోర్డు ఒకటి చూసి వచ్చారు, ఇల్లు ఇద్దరమో చూడలేదు, ఆయన చూడలేదు, కానీ ఎందుకో దేవుడు అక్కడికే వెళ్ళమన్నాడు అనేసరికి ఇంకో వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళి ఇంకా ఇంటి ఓనర్కి పెద్దవిడ వాడు ముసలావిడ, ఆవిడ ఇంకా రెంట్ పెంచుతుంటే లేదు 16,000 తీసుకోండి అని చెప్పి 2,000 అడ్వాన్స్ పెట్టేసి వేరే వాళ్ళు ఉంటున్నారు, ఇల్లు కూడా చూడకుండా ఇల్లు ఖాళీ అయినప్పుడు వచ్చామన్నమాట. 2018 జూన్లో వచ్చాము. నిజంగానే దేవుడు మమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించి కనానికి ఎలా నడిపిస్తాడో అలాగ నడిపించాడు ఆ ఇంటికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెంట్లు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, కానీ ప్రభు ఇంత రెంట్లలో ఎందుకు ఇక్కడ ఉండాలి, వేరే తక్కువ రెంట్కి వెళ్ళిపోతామన్నా దేవుడు అక్కడే ఉంచుతున్నాడు. నెలకి మీరు చెప్తే నంబరు, ఈ రోజు కూడా మా దగ్గర నెలకి అద్దె కట్టడానికి డబ్బులు ఉండవు, కానీ దేవుడు 5వ తారీఖు మీరు రెంట్ కట్టాలంటే ఒక్కోసారి 10, 12 అయిపోయినా వెయిట్ చేపించి అలా కట్టడానికి ఎక్కడి నుంచి ఇస్తున్నాడో ఆశ్చర్యకరంగా రెంట్ కట్టడానికి మాత్రం దేవుడు ఈ రోజు వరకు సహాయం చేస్తున్నాడు. నిజంగా అసలు నేను చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, అడుగడుగునా చెప్పాలంటే అడుగడుగునా దేవుని మాట చేత ఈ రోజు వరకు నడిపించబడ్డా అనమాట ఆశ్చర్యకరంగా. తర్వాత ఇంకా నేను ఉద్యోగం చేస్తూ భీమవరం నుంచి మళ్ళీ నాకు కేరళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇదేంటి ప్రభావ, నేను ఎంత పెరిగిదానో, నాన్న తీసుకెళ్ళాను భీమవరం, అలాంటిది కేరళ నేను ఎక్కడ తీసుకెళ్ళాను, సరే నువ్వు ధైర్యం ఇవ్వు, నాకు ఎందుకు తీసుకెళ్తున్నావు నాకు తెలియదు, నువ్వు ధైర్యం ఇస్తే నేను వెళ్ళిపోతాను ఎక్కడికైనా, ఎందుకంటే ఎక్కడైనా నువ్వు ఉన్నావు అని చెప్పు కదా, ఆకాశానికి ఎక్కిపోయినా నువ్వు అన్నావు, పాతంలో దిగిపోయినా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ధైర్యం ఇస్తే నువ్వు ఉంటే నేను వెళ్ళిపోతాను, నా పిల్లలు విడిచిపోయినా నువ్వు ఉంటావు కాబట్టి నాకు భయం లేదని చెప్పి అన్నప్పుడు నాకు చాలా ధైర్యం ఇచ్చాడు దేవుడు. అయితే నా ట్రాన్స్ఫర్ అయిన ఈ 3-4 సంవత్సరాలు కూడా నాకు చాలా లీవ్ ఉండిపోయింది. నేను వర్క్ చేసాను, ఎక్కువ లీవ్ వాడలేదు. ఈ ట్రాన్స్ఫర్ సమయంలో ఉపయోగించుకోవడానికి, నేను రక్షణ పొంది దేవుడు వాక్యం చదవడానికి, దేవుని పిల్లలతో కలిసి ప్రార్థన చేయడానికి ఈ సమయం ఎంతగానో నాకు ఉపయోగపడింది అనమాట. కేరళ అయితే ట్రాన్స్ఫర్ అయింది, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ ఆఫీసర్లు అందరూ నాకు ఎంతో ఫేవర్గా ఉండి, మా చిన్న పాపకి 2014లో స్కోలియోసిస్ సర్జరీ, స్పైన్ సర్జరీ అయింది, మేజర్ సర్జరీ అయింది అనమాట. సో మా ఆఫీసర్స్ అందరూ చాలా సపోర్ట్ చేసి, అసలు ఆమె ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో అర్థం కాలేదు, తన ఇంట్లో ఎంతైనా అవసరం, వాళ్ళ పాపకి ఇలా ఉంది, తను చాలా సిన్సియర్ వర్క్ అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేసి నా కోసం పై ఆఫీసర్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా తను ట్రాన్స్ఫర్ చేసేయమని చెప్పారు. 2019లో నన్ను కేరళ ట్రాన్స్ఫర్ చేశారు, కానీ వితిన్ 1 ఇయర్లో ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వదు, 3 సంవత్సరాలు మినిమం పడుతుంది. అది 2020కి దేవుడు అనేది తీసుకొచ్చాడు. చూస్తే 20 జాన్లో నేను వచ్చాను, కరోనా మార్చి నుంచి కరోనా, అసలు నేను కనుక ఉండిపోయి ఉంటే మరి ఎలా ఉండేదో పరిస్థితి తెలియదు. కానీ ముందుగానే దేవుడు నన్ను తీసుకొచ్చేసి ఇలా ఒకటి కాదండి, దేవుడు నన్ను రక్షించుకుని నాటి నుంచి నేటి వరకు నేను సాక్ష్యాలు చెప్పాలంటే అడుగడుగునా ఇంకా నాకు ఒకటే భారం, నాకు కుటుంబాన్ని నువ్వు రక్షించుకున్న ప్రభావ, నా భక్తి రోజు ఇలా రక్షించబడతాడని నేను అనుకోలేదు, ఎప్పుడు ఊహించలేదు. అలాగే నేనేమి ఓపిక వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన కూడా చేయలేదు. నన్ను రక్షించుకున్న దేవుడు వాళ్ళని కూడా రక్షించుకుంటామని ఒకే ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నప్పుడు అనేకులు నా కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు మా కుటుంబం అంతటిని నన్ను 2017లో రక్షించుకుంటే మా పిల్లల్ని, నా భర్తని, మళ్ళీ మా తల్లిదండ్రులు కూడా ఇంకా అన్నిటికీ మేము మా భర్త అంతా తిరిగాం కాబట్టి 5 కూడా 2018 జూలై మా భర్త పుట్టినరోజు నాడు అందరూ కలిసి బాప్తిజం తీసుకున్నారు. అసలు ఆ రోజు నిజంగా ఒక పండుగ అన్నమాట వాళ్ళు. ఆ రోజు నుంచి నేను ఇంకా లోకంలో లేను, నిజంగా పైనే తేలుతున్నాను. ఇదిగో నా కుటుంబాన్ని రక్షించుకున్న ప్రభువా, నాకు ఇదిగో ఈ ఉద్యోగం కూడా నాకు చేయాలని లేదు, ఎందుకంటే నేను ఉద్యోగం మానేస్తే నాకు పెన్షన్ వస్తుంది, నేను తినడానికి ఉండడానికి ఆ డబ్బులు చాలు, మా హస్బెండ్కి వ్యాపారం అయినా అవ్వకపోయినా ఆ డబ్బులు చాలు, కాబట్టి ఇదిగో నశించిపోతున్న ఆత్మలకి ఒకరికి రోజుకొకరి సువార్త చెప్పుకుని బతికించేదాన్ని చాలు ఈ జీవితానికి, ఇంకేమొద్దు అని అనుకున్నప్పుడు దేవుడు లక్ష్మీ అనే అమ్మాయిని పరిచయం చేశాడు. ఆ అమ్మాయి దేవుడి మాటలు చెప్తుంటే పరవాన్నం తింటుందని అనేది అనమాట. ఇంకా అమ్మాయి చెప్తుంటే ఆ మాటలకి అమ్మాయి చెప్తూ నేను అలా మురిసిపోతూ
ఉండేవాళ్ళం. ఇంకా అలాగ అనుకున్నప్పుడు చూస్తే కేరళలో అనుకున్నాను, ప్రభా ఎందుకు కుటుంబానికి నీకు సంఘానికి కూడా దూరంగా ఎందుకు, నేను మానేస్తాను ఉద్యోగం నీ చిత్తమైతే అంటే ఆయన తీసుకొచ్చి సడన్గా వైజాగ్ మళ్ళీ తీసుకొచ్చారు. తీసుకొచ్చేసి ఇదేంటి దేవుడి చిత్తం లేదే మళ్ళీ ఉద్యోగం మానేయడం అనుకుని నేను మళ్ళీ మౌనం అయిపోయి ఉద్యోగం చేసుకున్నాను. కానీ 21 నుంచి మళ్ళీ నాకు మానేయాలని ఆలోచన కలుగుతుంది. ప్రభా ఇది ఎందుకు నాకు కలుగుతుందో తెలియదు. నా కుటుంబంలో అయితే చాలా సమస్యలు ఉన్నాయి. నా హస్బెండ్ అయితే వ్యాపారమే కాబట్టి మరి నీ ఆలోచన అయితే నువ్వు చెప్పు, నాకు నేను మానేస్తాను, నువ్వు చూసుకుంటా అని చెప్పిన తర్వాత ఇంకా నాకు అనవసరం, నువ్వు చేయొద్దన్న ఏ పని కూడా నేను చెయ్యను అని చెప్పి అన్నప్పుడు అది బలపడుతూ ఉన్నప్పుడు శాల్యమన్న వాక్యమైన లైవ్లో ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు ఒకరోజు బుధవారం జనవరి నుంచి నాకు ప్రారంభమైన ఆలోచన మళ్ళీ సెప్టెంబర్ మధ్యలో 28వ తారీఖు అనుకుంటా వాకి కూడా బుధవారం ఒకటి మాట్లాడుతున్నారు, నువ్వు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తే నీకోసం 500 సంపాదించుకో, మిగిలిన సమయాన్ని దేవుడికి ఇవ్వు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎవరికో కావాలనుకుంటే ఈ మాటలు నిజానికి ఇది నేను ఈ మాట చెప్పాలని రాలేదు. మరి లైవ్లో ఉన్న వాళ్ళకో లేకపోతే ఇక్కడున్న వాళ్ళకో ఎవరో దేవుడు ప్రేరేపిస్తున్నారు అన్నప్పుడు అవి సూటిగా నాకే తగిలి అంతవరకు నేను ఆఫీస్లో కూడా చెప్తున్నాను, నా మీద ఎక్కువ భరోసా పెట్టుకోకండి, నేను ఎప్పుడున్నానో తెలియదు నాకు, ఎందుకంటే నేను కోఆపరేట్ చేయలేకపోతున్నాను, నాకు ఇంకా దేవుని సువార్త ప్రకటించాలి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం తప్ప ఇంకేమీ నాకు లేదు, ఇవన్నీ వేస్ట్ అని నాకు అనిపిస్తుందని ఆయనతో చెప్తూ ఉండి ఆ రోజు ఎప్పుడైతే ఆ మాట విన్నానో నెక్స్ట్ డే వెళ్ళి నేను రెసిగ్నేషన్ లెటర్ రెడీ చేసి ప్రభా ఇదిగో ఈ మాట నీదే అయితే ఇంకొక కన్ఫర్మేషన్ నాకు ఇవ్వు అన్నప్పుడు మా పెద్ద పాప చూసి తను ప్రార్థన చేసింది, ఉపవాస ప్రార్థన చేసింది. నాకు చెప్పలేదు కానీ తనే అనుకుంది, నాకు అమ్మతో మాట్లాడిన మాట నాతో దేవుడు ఏది మాట్లాడో తనకు నేను చెప్పలేదు. సో అదే మాట నువ్వు నాతో కూడా మాట్లాడితే నువ్వు అమ్మని ఇది ఉద్యోగం మానేయమన్నావని కన్ఫర్మ్ చేసుకున్న ప్రభు అన్నప్పుడు దేవుడు నాతో పనికి పోనుకొని మనం మాట్లాడాడు. దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 22వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 22వ అధ్యాయం 16వ వచనం ద్వారా మాట్లాడాడు. సో తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అదే అధ్యాయంలో 28వ అధ్యాయం అదే దినవృత్తాంతాలు మొదటి 28వ అధ్యాయంలో సేమ్ సొలొమోన్తో పనికి పొందుకొని ధైర్యం తెచ్చుకొని మాట్లాడాడు. సో నాకు ఇద్దరికి ఒకే మాట మాట్లాడినప్పుడు ఇంక కన్ఫర్మ్ చేసుకొని ఫోన్ చేసిందమ్మా, దేవుడు నేను ఉద్యోగం మానేయమన్నాడు అని చెప్పినప్పుడు మరి నీ చిత్తమే ప్రభా, మరి ముందు నా జీవితాన్ని ఎలా చేసుకుంటావు, నీ ఇష్టం, నీ చేతుల్లో పెడుతుందని చెప్పి నేను సంతకం పెట్టేసి మా సార్కి ఇస్తాను. వెళ్ళి ఇచ్చేస్తే ఆయనేమో నేను పంపించమన్నారు, పంపించండి లేకపోతే లేదు, దేవుడు నాకు చెప్పాడు నేను చేశాను, దేవుడికే తెలిసి ఎలా నీ చేత పంపించుకోవాలి అని చెప్పేసి నేను కూర్చున్నాను. 3 నెలలు మౌనం అయిపోయాను అనమాట. ప్రార్థన చేస్తాను, ప్రభా ఇప్పటికీ ఉద్యోగం చేయమంటే ఉద్యోగం చేస్తాను, మానేయమంటే మానేస్తాను, నీ చిత్తమే నెరవేరాలని చెప్పి ఆయనకి ప్రార్థన చేస్తాను. 3 నెలల తర్వాత నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు ఈ లెటర్ ఇచ్చేసావు, నిజంగా ఇచ్చావు, నాకు ఇంకా 12 ఏళ్ళు సర్వీస్ ఉంది అప్పటికి అని అడిగాను. లేదు నేను నిజంగానే ఇచ్చాను అంటే వాళ్ళు మరి ఎప్పుడు కావాలి అన్నారు. ఈ నెల వీలైతే ఇచ్చేయండి అన్నాను, జనవరి అన్నమాట 15వ తారీఖు. అంటే మరి నెల టైం ఎక్కలేదు, నెక్స్ట్ మంత్ ఇస్తా ఉన్నారు. సరే ఇంకా నెల ఏముంది పర్వాలేదు నెక్స్ట్ మంత్ ఇవ్వండి అన్నాను. ఈ లోపల మా హస్బెండ్ వేరేగా ఆఫీస్ పెట్టుకున్నారు, అది జనవరి 26వ తారీఖున అయిపోయింది. తీరా చూస్తే ఫిబ్రవరి 8న సడన్గా ఆయన ఆఫీసులో పడిపోయారు, కొలాప్స్ అయిపోయారు. ఏం జరిగిందో తెలియదు, నేను ఆఫీస్లో ఉన్నాను, ఫోన్ వచ్చింది. అంటే ముందు రోజు నైటే ఇలా జరిగింది అనమాట. అయితే ఏదో ఇండైజెషన్ ప్రాబ్లమే అనుకుని అసలు మామూలుగా అయితే నేను ఎంత కలవరపడతాను, కానీ దేవుని కృప బట్టి నాకు కలవరం లేదు, ఏం లేదు. అందులో రోజు నైట్ అంతా ఆయన ఇబ్బంది పడినప్పుడు నేను ఏ టెన్షన్ పడట్లేదు. మరుసటి రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళలేదు, ఇప్పుడు ఇంట్లో ఉంటారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు ఎంత ఇబ్బంది అయినా. కానీ ఎందుకు వెళ్ళట్లేదు అంటే నాకు కొంచెం బాగాలేదులే, ఉంటాను నేను, నువ్వు వెళ్ళి అన్నాడు. సరే అని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు ఎందుకో క్యాలెండర్లో వాక్యం చదువుకున్నప్పుడు యెషయా గ్రంథంలో 46వ అధ్యాయం ఇక్కడ వచ్చినవన్నీ నేనే చేస్తున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడితే ఆ రోజు ఎందుకో కొంచెం టైం నుండి బైబిల్ తీసి మొత్తం గ్రంథం అధ్యాయం అంతా చదువుకున్నాను. ఎందుకో చెప్పారని 4 గంటలకి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాను, ఆయన హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పారనమాట. వేరే డాక్టర్ ఇలా కొంచెం ఏదో సీరియస్ ఏమో జగన్ వెళ్ళు అంటే ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళారు. ఆయన ఫోన్ చేశారమ్మా, జగన్ చాలా సీరియస్ అంట, ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేయాలని చెప్పి ఫోన్ చేశారు. అవునా, అయితే చేయించండి వస్తున్నాను అంటున్నాను అనేసి అంటే అలా కాదమ్మా మీరు వేరే హాస్పిటల్లో చూసుకుంటారు, అలా ఏం లేదండి మీరు చేయించండి నేను వస్తున్నాను అని చెప్పి మా సార్తో చెప్తే ఇంకా ఉన్నారేం మేడం మీరు వెళ్ళండి అంటున్నారండి. నేను అంత కూల్గా అసలు ప్రవర్తిస్తా అంటే నాకే అర్థం కావట్లేదు. సరే అని చెప్పి ఇంటికి వచ్చాను, మా పాపకి చెప్పి ఇద్దరు సర్దుకుంటూ మా తమ్ముడికి ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చారు. ఈ లోపల అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మా హస్బెండ్ తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేస్తే ఆయన చెప్పారు మొత్తం వాల్స్ అన్నీ కంప్లీట్గా బ్లాక్ అయిపోయినాయి, ఇమీడియట్గా ఆయనకి అంటే బ్లాక్స్ క్లియర్ చేయాలి అని చెప్పి
సరే ఏం చేయాలో చేసేయండి అన్నాను. నా చేతిలో డబ్బులు కూడా లేవు. ఆ రోజు ఏవో సైట్ కట్టడానికి ఇంట్లో బీరోలో డబ్బులు ఉన్నాయి, అవి తీసుకొని రా అన్నారు. 20,000 ఎంత ఉన్నాయి పట్టుకొని వెళ్తాను. నా చేతిలో ఇంకేం రూపాయలు లేదు, అసలు ఆలోచన లేదు డబ్బులు ఎంత అవుతాయి, ఏమీ లేదనమాట. కానీ డాక్టర్ గారు చెప్పినప్పుడు ఏం చేశారో చేసేయండి అంటున్నాను అంతే. ఆయన ఏమో చేస్తారు. వితిన్ అన్నీ ఈవినింగ్ 6కి వెళ్ళాము, 8 కల్లా అన్నీ అయిపోయింది. యాంజియోగ్రామ్ చేశారు, బ్లాక్ క్లియర్ చేశారు. ఆయన చూస్తే అసలు పేషెంట్లు లేరు, ఐసీయూలో కూడా చక్కగా తిరిగేస్తున్నారు అనమాట. అలా 3 రోజులు ఉన్నాము. ఏదో ఒక రిసార్ట్కి వెళ్ళి వచ్చినట్టు ఉంది. హాస్పిటల్కి వెళ్ళాం కానీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చినట్టు లేదు, డబ్బులు లేదు కానీ అంత హైఫై ట్రీట్మెంట్. ఎవరు మటుకు వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చి ఆయన హాస్పిటల్తో మాట్లాడుకొని తగ్గించమని ఆయన మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరో రికమెండేషన్ చేసుకున్నారు. మా తమ్ముడేమో వచ్చి అక్క నువ్వేమీ ఇబ్బంది పడుతూ అని ఆ డబ్బుల కోసం మాట్లాడి అసలు నాకు ఆలోచన లేదు, దేవుడే చూసుకుంటాడని. అలా అన్ని బిల్లులతో సహా అన్నీ ఆఖరికి డిశ్చార్జ్ వచ్చినప్పుడు మెడిసిన్స్ కూడా ఒక ఆయన నా చేతిలో ఫైల్ తీసేసుకొని అమ్మ పెద్దలైన ఉంది, నువ్వు కారు ఎక్కించి జగని, నేను ఈలోపు మందుల కోసం లైన్లో ఉంటాను. చూస్తే ఆయన మందులు తీసేసుకొని డబ్బులు కూడా ఇచ్చేసి డబ్బులు కూడా నా దగ్గర తీసుకోలేదు. నేను తీసుకోమన్నా ఆయన మందులు కూడా నా చేతిలో పెట్టేశారు అన్నమాట. అయితే డాక్టర్ అయితే మాత్రం ఆయనకి అంటే మేము స్టార్టింగ్ ఇప్పుడు చేయాల్సింది చేస్తాం కానీ మళ్ళీ ఆయనకి ప్రాబ్లం ఉందమ్మా, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం టెస్ట్లన్నీ చేయించాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది అన్నారు. కానీ నేను ఆ నెలలో రిటైర్ అయిపోతున్నాను కదా, బయటకు వచ్చేస్తున్నాను. ఇంకా అందరూ బంధువులు ఏంటి అందరూ కూడా నన్ను ఇంకా అదేంటి వాడిదేమో బిజినెస్, నువ్వేమో గవర్నమెంట్ జాబు, అలా వదిలేస్తే ఎలాగవుతుంది కుటుంబం అంటే నాకు తెలియదండి. అవన్నీ ఇంతవరకు దేవుడు నడిపించాడు. ఈ ఉద్యోగం నన్ను మానేమన్నాడు, ఆయన చెప్పిన మాట మీద నేను మానేస్తున్నాను. మేము తింటామో ఉంటామో ఏం చేసుకుంటారో, ఆయన కూడా ఉంటారో లేదో కూడా నాకు తెలియదు. ఆయనే చూసుకుంటూ ఉంటే భూమి మీద ఉంటారు, లేదంటే పరలోకంలో ఉంటారు. ఈ రెండింటిలోనే మేము బతుకుతున్నాం కాబట్టి వాళ్ళందరి మాటలు ఎంతమంది అప్పటివరకు మా ఇంటికి మేము ఎప్పుడైతే క్రైస్తవులు అయ్యామో అసలు ఇక్కడ బంధువులు కూడా మా ఇంటికి రావడం మానేశారు. ఇంకా మా హస్బెండ్కి ఎప్పుడైతే బాగాలేదో ఇంక ఇసుకేస్తే రాలని జనం. ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మా జీవితంలో నా జీవితంలో జరిగిన కార్యం నేను అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ నేను సాక్ష్యం చెప్పాను. వాళ్ళు ఏవో ఇన్సూరెన్స్లు చేయించుకోండి, మా ఇన్సూరెన్స్ ప్రభువేనండి, మరి వీళ్ళు కనుకంటే మా పరలోకం అండి, ఇలా చెప్పుకోవడానికి దేవుడు సహాయం చేశాడు అనమాట. సో అలా అంతమంది నన్ను చెప్తున్నా కూడా నేను మళ్ళీ వీఆర్ఎస్ మళ్ళీ వెనక్కి తీసుకోకుండా ఉండడానికి కూడా దేవుడు నాకు సహాయం చేసి బలం ఇచ్చాడు. ఎన్ని వాయిస్ అనమాట మా ఆఫీస్లో కావచ్చు, అందరూ ఫోన్ చేసి మేడం సార్కి ఇలా అయింది కదా, మీరు ఈ గవర్నమెంట్ జాబ్ లేక ఎంతమంది బాధపడుతున్నారని నాకు తెలియదండి, నాకు దేవుడు చెప్పాడు అంతే, ముందుకు ఇంకా వెళ్ళడమే కానీ వెనక్కి జరిగేది లేదు ఇంకా అని చెప్పేసి అలాగే దేవుడు ఆ కార్యం కూడా జరిగించాడు. తర్వాత ఆయన ట్రీట్మెంట్ మళ్ళీ మేము 4 రోజులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూస్తే దేవుని కృపను బట్టి ఏమీ లేవమ్మా అంత బాగుందని దేవుడు చెప్పాడు. అప్పుడు అనిపించింది దేవుడు నన్ను పరీక్షించాడేమో, ఈ వీఆర్ఎస్ పెట్టడానికి ముందుకెళ్తానా వెనక్కెళ్తానా అని. ఎందుకంటే ఆయనకి బాడీలో చూస్తే అసలు ఏమీ లేవు. అంటే ఆయన షుగర్ ఉంది, నా పెళ్ళైనప్పటి నుంచి 24 సంవత్సరాలకి షుగర్ వస్తుంది. అయినా కూడా అన్నీ నార్మల్గా ఉన్నాయి. కానీ ఇది ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు, ఆ మనిషి ఎలా నడుస్తున్నారో కూడా అర్థం కాలేదని డాక్టర్లు కూడా చెప్పారన్నమాట. సో అలా జరుగుతున్నప్పుడు నిజంగా జూన్లో నేను ఇమ్మన్నాను వీఆర్ఎస్, కానీ మా వాళ్ళే నన్ను రిక్వెస్ట్ చేసి ఫిబ్రవరిలో ఇస్తా అన్నారు. చూస్తే ఏప్రిల్లో ఆయన ఫిబ్రవరిలో పడిపోవడం, మళ్ళీ మెడికల్ బిల్ నేను మానేస్తే రాదు. కానీ ఆ నెలలో మెడికల్ బిల్ అంతా మళ్ళీ మా ఆఫీసర్లు ఇచ్చేటట్టుగా ఆ కార్యాలన్నీ ఆయనే చేసుకున్నాడు ఆశ్చర్యకరంగా. ఇవన్నీ దేవుడు చూపించి ఇది నా కార్యం అని చెప్పి ఆయన చూపించినప్పుడు ఎంతో నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం. అది నా రక్షణ సాక్ష్యం. ఇంకా అంతేకాదు, ఇంకా సత్య సంబంధమైన పరిచర్య కోసం కూడా మేము అపోస్తల కార్యాల్లో చదివి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సత్య సంబంధమైన సేవకుల్ని పరిచయం చేసి అవే వాక్యాలు ఎంతమంది చెప్పినా అందులో నుంచి సత్యం తీసుకునేలాగే ఎన్నో మంది దైవజనుల వాక్యాలు విన్నాం, కానీ ప్రతి దాంట్లో నుంచి సత్యం తీసుకొని అసత్యాన్ని విడిచిపెట్టేలాగా దేవుడు చేశాడు అనమాట. అలాగే మమ్మల్ని ఈరోజు ఈ సంఘానికి మళ్ళీ నడిపించాడు దేవుడు. మరి ఆయన చిత్తం ఏంటో ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ మా కుటుంబంలాగే అందరూ రక్షణ పొందాలి, దేవుని రాజ్యంలో ఉండాలనేదే నా హృదయ భారం తప్ప వేరొకటి లేదు. మా కోసం ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం. Thank you, sister. Hallelujah.